నువ్వు ఎంత అవతారం అందుకో అడుగులు అడుగులు దక్కిన ఒకటే నన్ను దొక్కిన ఒకటే అని ఏనాడు సాయి వారి దేవుడు వీరయ్యా వీరయ్యా వీరయ్యో ఏమి అవతారం ఎంత పట్టే వీరయ్యా కొండగొర్రె అవతారం దేవుడే కొండగొర్రె అవతారం ఎత్తింది 7 అడుగులు 7 దుంకులు దుక్కితే కూడా 7 అడుగులు అడుగు పెట్టింది మరి ఈ కడాకపోతే బోరడు బండారు పెట్టి కొండగొర్రె అవుతాడు కొండగొర్రె ఎట్లా ఉరుకుతాయి ఆ కొండగొర్రె అడుగుల్లో అడుగు పెట్టుకుని పోయిండే భగవంతా నన్ను దగ్గర ఒకటే నా అడుగులు దగ్గర ఒకటే రాయిడా రాయిడా నా అంత బంటు నువ్వు ఉన్నావు నీ అంత బంటు నేనున్నా భారీగా ఇస్తారా నేను కిందికి వెళ్ళి పోతే నా అడుగు తక్కువ వస్తున్నావు కదా ఒరే రాయిడా దేవుడే బయట పెట్టారు అంతరాన బయలు పెట్టబోతుంది మరి నేను ఈ పిట్టలు కొట్టకపోతే కులానికి కింద కింద పెట్టకపోతే నా తండ్రితోడు నా కులంతోడి మాడతాడు అని చెప్పి భగవంతా రాయుడు ఇలా మనకి రాయుడు మరి భక్తి పెట్టే బయలు పెట్టే మరి అంతరాన పోతే దాని కైలీల కింద పోతుందట అడు బయలు పెట్టే తండ్రి ఇదే
చెరువు చెరువులో మన బయట పెట్టే రూపం ఆ చెరువులో దుంకినప్పుడే ఈ రాయుడేమనుకున్నాడు భగవంతా ఈ చెరువులకు నేను దుంకాలి బయట పెట్టి కొట్టాలి కులానికి కింద పెట్టి పెట్టాలి అనుకోని స్వామివారి దేవుడు వీరయ్య మరి దుంకి ఇక్కడికి వెళ్ళి దుంకి ఆవిడ గంటకు ఏర్పడకుండా లేవట్టు మరి ఆ చంద్రమానం లేడు మరి భగవంతా ఈ రాయుడు గుర్రం మీద రాయుడే మరి వాడు మురుగుతుడు పుష్కుర పరి గుర్రం అనుకోని భగవంతా పనుకు 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 పెద్ద మనిషి 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి అనుకుంటా ఆటంగమా పూనుకుంటా ఆటంగమా అనుకుంటా ఆటంగమా పూనుకుంటా ఆటంగమా ముగ్గురు బిడ్డల లగ్గా చేసినాక అరే ఓడని చేస్తాడు పోలు నా బిడ్డలు నీ మొన్నేమన్నా భూమి అయిందా గుంట కూడా కాకపోతే నువ్వు చచ్చిపోతే ఏం రావు పూర్తి చేసుకున్నా కదా అంతగానే నువ్వు ఉన్నావు కదా పోలు ఎన్నోతులు భరించాలి బతుకు ఒక పది ఆరోగ్య రాజ్యం అన్నా కానీ ఒరే కొడుక దేవుడు ఏ రాజ్యం ఉన్నది కొడుక ఏ దేశం ఉన్నది ముఖం చూడబోతే పొడి చెడిపోతారు మీరు ఏడు తీయాలి ముఖం ఉన్నది మరి ఎక్కడికి గుర్ర మునిగిపోతుందిరా అయ్యా అయ్యా నీ పేరేం పేరు పోలు నా పేరు నీ మేడ అందరు అరే నాకు మహానాడు పెద్ద బ్రాహ్మణ ఓ తంగమయ్యా మాట మంట పెట్టి తంగమయ్యా నేను మున్నా భార్య పెట్టిన కొట్టాలి భార్య పెట్టి తోట రక్తం
పాతవదారి పల్లెకి వెళ్ళి నూటికి గడపలు గడపలు నన్ను నా దాయి పొలము నా పత్తాన పండిన ఉసురు బయలు పిట్ట లేదురా సముద్రంలో అయ్యో ఎంత ఎక్కడ కానీ ఈయనకపోయే వరకల్లా కట్టమే మటల్లో మాయమైండు మటల మాయమై దేవుడు వీరయ్య సూర్యమల్ల కటారు చంద్రమల్ల కటారు పట్టిండు ఆగ్రమైన కోపానికి వచ్చి వీడు ఎట్లయితే నా చేతులు ఈ కాలాన్ని రెండు కాళ్ళు రెండు కుర్రమి పోయాక రెండు కాళ్ళు నరికిండు ముందడి రెండు కాళ్ళు నరికి సంకల పెట్టుకోడు సంకల పెట్టుకొని ఏకడకుండా మన గడ్డ మీద వచ్చాడు గడ్డ మీద కట్టమయ్యా నీళ్ళ గుర్రము ఓరేమో అది మునుగ పట్టే గుర్రము అట్లా ఎలా పట్టే గుర్రము మునుగ పట్టే గుర్రము అట్లా ఎలా పట్టే గుర్రము గుర్రం మునిగినప్పుడల్లా దేవుడు మునుగుతుండు రాయుడు మునుగుతున్నాడ ఒరే కొడుకా వారి ఆ గుర్రం మునుగుతుంది గుర్రంతో నువ్వు నా గుర్రము నాలుగు కాలం ఎంత ఇస్తుందో మూడు కాలం రెండు కాలుతో రెండే కాళ్ళు ఉన్నారా నా గుర్రానికి రోడ్డే నీదే పిచ్చగుర్ల మొగముల ముడ రెండు కాళ్ళ గుర్రం ఉండదు నా గుర్రానికి యూట్యూబ్ లో వస్తలేదురా సబ్స్క్రైబర్లు లేరు రెండు కాలు బట్టి బండ కొట్టన్నా కట్టింగ్ సరే అవునా ఒకనాడు నేనేమో కట్ట మీద నేను కట్ట మీద ఉంటే నువ్వు చెరువు ఉంటుంది నిర్మాయగిరి చెరువు లోపల నువ్వున్నావు నేను ఉంటుంది మరి నా గుర్రం కాలు లేకుండా నా గుర్రం అదే ఇది ఉన్నాయి భగవంతుడు పెట్టిండు ఇది ఎంతసేపు పరస్కమాడాలని సాయివారి దేవుడు కొరడమంటారు మీరయ్యా సాయివారి దేవుడు రాయి
గుర్రం దించిండు దించినాక ఆ ఎండు బంగారు గుళ్ళ కాడ రాయిని దించి గుర్రం ఏం చేసిండు ఒక మల్లె పువ్వు తయారు చేసిండు 4 గాలు గుర్రం తగిలిచ్చి మల్లె పువ్వును వేసి మరి వృక్షం మీద పెట్టి అక్కడ ఉండను మరి ఆ వృక్షం మీద ఉండరు కానీ సాయివారి దేవుడు ఏమన్నాడు ఒరే కొడుక అంటే లేవు లేవు రాయుడా లేచి మరి లేవటాడు గాని అప్పటికి ఏనాడు భగవంతా అడవిలో మస్కలు ఇంకా మరిచిపోలే నేను యాడికేలు వచ్చిన దేవుడా మరి ఈ గుళ్ళేమో దీని గుళ్ళేమో నా అన్నగాడేది నా దండేది నా గడియారమేది నా ముళ్ళేది నా మూటేది నా దండు గడియారం తీర బలియారం ఎక్కడ వాయే అన్నప్పుడే దేవుడేమనుకుంటు వీడు ఇంకా మస్కలు మరవలే అనుకోనప్పుడు తీర ఏం చేసాడు అమృతమిత్తున రాయుడారా ఓ రాయుడారా రాయుడా అమృతమిత్తున పుచ్చుకోమన్నప్పుడే ఒక్క పెగ్గు కాక 6 పెగ్గు పుచ్చుకునే భగవంతా ఆ అమృతం పుచ్చుకున్నదే అడిగా మర్చిపోయి రాడమ్మా మరి అడివి నీ మరిచారా పొంగల్ని అడిగచ్చే రాయుడా